झम झम जंतर मंतर मायाजालंलो మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో మీ డాడీ బ్రతుకున్నప్పుడు ఎలా ఆడించేదానో తెలుసా? తెలుసు, అందుకేగా మా నాన్న పోయారు. ఏంటి బేబీ ఆ సౌండ్? కిచెన్ లో ఏదో పాత్ర పడినట్టుంది మమ్మీ. ఆ సౌండ్ పాత్రదే అని నాకు అర్థమైంది. ఏంటి అంటే వెళ్ళి చూడమని అర్థం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఏంటో ఈ అమ్మాయి మొద్దవుతారం చచ్చిపోతాను దీంతో. చిచి, ఎలా బతుకుతుందో ఏంటో దీంతో వేగలకి చేస్తున్నా. ఏంటి సౌండ్? పిల్ల ఎక్కడ కనిపించడం లేదే. ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? పెట్టిన గిన్నెలు పెట్టినట్టే ఉన్నాయి. ఎక్కడి నుంచి సౌండ్? అయ్యో, ఏమై ఉంటుంది? ఏం జరిగిందో ఏంటో మమ్మీకి చెప్పాలి. ఏమ్మా లేమ్మా లే. ఏమండి మమ్మీ, తమ్ముడు ఏంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బతికి బయటపడ్డదానిలా ఆ ఓవర్ యాక్షన్ ఏంటే? అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు నిద్ర వస్తుంది. అవును బేబీ, ఎందుకు ఆ చావు కేక పెట్టావో త్వరగా చెప్పమ్మా. చెప్పమ్మా. ఇందాక నేను మమ్మీ రిమోట్ గురించి మాట్లాడుకుంటా. ఇదంతా ఆల్రెడీ మమ్మీ మాకు చెప్పింది. నువ్వు కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మూసుకున్నా చెప్పు ముందరా. క్యాజువల్ గా కిచెన్ లోకి వెళ్ళాను, చూస్తే కింద పాత్ర లేదు. మియావని కూత కూసిన పిల్లి కనపడలేదు. చుట్టూ చూసి
మమ్మీని అడుగుదామని వెనక్కొస్తుంటే మళ్ళీ పాత్ర కింద పడే సౌండ్ వినపడింది. మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి చూశాను. పాత్ర కనబడిందా? లేదు. మళ్ళీ మియా అంటూ పిల్లి కూత వినపడింది. మళ్ళీ వెంటనే తిరిగి చూశాను. పిల్లి ఎక్కడా కనిపించలేదు మమ్మీ. మళ్ళీ మియా అంటూ వినపడింది. ఈసారి డోర్ వెనక నుంచి వినపడుతుందని క్యాచ్ చేశా. తర్వాత మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లమెల్లగా డోర్ వెనక చూశాను మమ్మీ. ఏం చూసావు బేబీ? ఏం కనపడిందే? చెప్పక్కాయ్. అక్కడ 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 ఇందాక టీవీలో కనిపించిన నల్లచీర దెయ్యం ఉంది మమ్మీ. సడన్ గా నా మీదకొచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి ఎందుకు? అమ్మా ఆపండి. ఏంటి దెయ్యం చూసానని చెప్తే మీకు నవ్వులాటగా ఉందా? పడి పడి నవ్వుతున్నారు. దయ్యం అనుకుని భ్రమపడి భయపడితే నవ్వు రాకు ఇంకేం వస్తుంది పిచ్చిదానా? ఏంటి ఇదంతా భ్రమ? అవును, ఇందాక టీవీలో దయ్యాలని చూసావు కదా, అందుకే నిన్ను నువ్వు ఊహించుకుని ఉంటావు. ఊహా? అవును బేబీ, మన పాత పిచ్చి దయ్యం ఇప్పుడు మన ఇంట్లో లేదు కదా, మరి వస్తే గిస్తే కొత్త దయ్యం రావాలి కదా. అవును. కొత్త దయ్యం వస్తే కొత్త డ్రెస్ లో వస్తుంది గాని ఇలా టీవీలో దయ్యంలా అది నల్ల చీరలో ఎందుకు వస్తుంది? తరతరాలుగా దయ్యాల యూనిఫామ్ తెల్ల చీరే కదా. మరి మియా? పక్కన ఇక్కడ అరుచుంటే నువ్వు భయపడుంటావు. మాకు చాలా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుందాం పద. పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. కరెక్ట్ బావా, ఇద్దరికి గుడ్ నైట్. ఈ సీన్ లో అందరూ కన్విన్స్ అయ్యారు బేబీ, నువ్వు కన్విన్స్ అవ్వక తప్పదు. దా, that's my baby. పడుకుందాం. చేతిని అమ్మ జీవితం. ఆ సీరియల్ గోలతో ప్రశాంతంగా తిండి కూడా తినేవారు. ఆ పాటలు పెట్టుకుంటే ఇంకో ప్లేట్ తినేసేవాడిని. అయినా ఆ దయ్యాలకేం పని లేదా? ఎప్పుడు వరుస కట్టుకుని మా ఇంట్లోకే వచ్చేస్తాయా? మా అక్క పిచ్చి కాకపోతే కర్మ కర్మరా బాబు. అవును కరెక్టే. రే గంట ఓవర్ యాక్షన్. కానీ నువ్వు వీడి సంగతి చూసుకో, నేను వాడి సంగతి చూసుకుంటాను.
వీడు కొండ చిలువలో పడుకున్నాడు బెహన్. వీడు ఎలుకబంటిలో పడుకున్నాడు. షురు చేద్దామా? ఎవరో రాళ్ళతో కొట్టారు బావా. సేమ్ టు సేమ్ రా, నన్ను కూడా కొట్టారా. ఎవరు కొట్టుంటారు బావా? ఇంకెవరు అయ్యి ఉంటారా? మన బిజినెస్ అయ్యొచ్చు అయ్యి ఉంటారా బావా. ఎవడో కానీ చెత్తగా బాధాడు బావా. నిద్రలు లేక మరి వాడు వదలదు బావా. వెతుకుతాం బావా. నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే బాబా. ముగ్గురు ఉన్నారు కదా. నిద్ర మత్తులో ఒకటిగా కనబడేసరికి కంగారు పడిపోయాను. అవును, మీకు విషయం తెలుసా? నన్ను మా బావని ఎవరో రాళ్లతో చేత్తో కొట్టేశారు. వాళ్ళని వెతకడం కోసం వెళ్తున్నాను. వాళ్ళని ఎత్తుకొచ్చి మీతో ప్రశాంతంగా మాట్లాడతాను, సరేనా? బాయ్. అబ్బా, ఎవరో ఎందు ఊళ్ళంతో హోనమయ్యలు కొట్టి అడిగిపోయారో ఏంటో.
ఎవరు లేరే. అమ్మా అమ్మా నువ్వా బావా? నువ్వారా? నేను ఇంకా దయ్యం ఏమన్నా వచ్చిందేమో అనుకున్నాను. అయినా బావా మొత్తం ఎందుకని బావా ఎవ్వరూ కనబడలేదు. నాకెందుకో డౌట్ కొడుతుంది బావా, నువ్వే నన్ను కొట్టావని నిజం చెప్పావా? రే అమ్మదొంగ, నేను నిన్నెందుకు కొడతానురా? అయినా నాకు డౌట్ రా, మనమే పెద్ద గజ దొంగలం, మనిటికి దొంగలు ఎవరు వస్తారా? అదే నాకు డౌట్ గా ఉంది బావా. ఏమో తెలియదు బావా, వాడెవడగానే భయంకరంగా కొట్టాడు బావా, ఒళ్ళంతా హోనం అయిపోయింది బావా. రే అమ్మదొంగ, నువ్వే కదా? నేనెందుకు కొడతాను బావా నిన్ను? నువ్వు వెళ్ళి నేను వెళ్తా. పదరా పద. ఎవరు? ఏంటబ్బా? ఎవరు లేరే, భ్రమేమో.
నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30